బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. పండగ రోజు ఎంజాయ్ చేయాల్సిన ఇల్లే ఇప్పుడు ఒక తీవ్ర విషాదంగా మారాయని చెప్పుకోవచ్చు. అంటే పండుగ పూట ఆ శవం ముందు పెట్టుకొని రోధిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిస్థితి గల కారణాలు ఏమై ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. అందరూ ఎంజాయ్ చేయాల్సిన ఈ పండుగ రోజు అతి దారుణంగా కొంతమంది యువకులు తప్ప తాగి సోయి లేకుండా కార్ డ్రైవింగ్ చేశారు. ఆ డ్రైవింగ్ కారణంగా ఈ రిజల్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్లోని హైదర్ షా కోర్ట్ సమీపంలో ఒక కారు బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సమీపంగా ఒక స్థానం నుండి తన ఇంటికి బయలుదేరాడో, మరి పని విషయంలో అతను బయలుదేరాడో మనకు తెలియదు. కానీ అతను అక్కడి నుండి వెళ్తున్న క్రమంలో రాంగ్ రూట్లో ఒక మహేంద్ర కారు వచ్చింది. అయితే అందులో దాదాపుగా ఒక 5 యువకులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ యువకులు కూడా తప్ప తాగి సోయి లేకుండా ఆ స్టీరింగ్ పట్టుకొని జనాల ప్రాణాలు తీయడానికి రోడ్లు ఎక్కినట్లుగా తెలుస్తుంది. అయితే తాగి డ్రైవ్ చేయొద్దని పోలీసులు ఎంత చెప్పుకున్నా వీళ్ళ వైఖరి మాత్రం మారట్లేదు. అసలు ఈ విధంగా ఎందుకు అవుతుందో ఒకసారి ఆలోచించాలి. గతంలో కూడా చాలా హిట్ అండ్ రన్ కేసులు అనేవి మనం చూసినాం. అయితే ఇది ఎట్లా అంటే తాగి విపరీతంగా సోయి లేకుండా కార్లు తీసుకొని రోడ్డుపైకి రావడం వల్ల ఇలా కొన్ని కుటుంబాలకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే హైదర్ షా కోర్ట్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేతెక్కిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇదే క్రమంలో ఏదైతే 5 యువకులు మహేంద్ర కార్లో వస్తున్నారో అది కూడా వాళ్ళు రాంగ్ రూట్లో వస్తున్నారు. అదే దారిలో ఒక రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ అటుగా వెళ్తున్నాడు. అతను ఏ పని విషయంలో వెళ్తుండో మనకు తెలియదు. కానీ అయితే వీళ్ళు రాంగ్ రూట్లో రావడం, అది కూడా తాగి రావడం, విపరీతమైన స్పీడ్లో వాళ్ళు రావడం వల్ల ఎలాగంటే అతను విపరీతమైన కార్ డ్రైవింగ్ తాగి అధిక స్పీడ్లో అతను ప్రయాణించడం వల్ల ఎదురుగా వస్తున్న ఆ రిటైర్డ్ ఆర్మీ జవాన్ని ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన క్రమంలో అతను అక్కడే తన ప్రాణాలను కోల్పోయాడు. అదేవిధంగా అక్కడ మరి తెలిసి తెలియక ఒక ప్రాణం పోయింది. తప్ప తాగి ఉన్నాం, అది కూడా ఒక రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తున్నామన్నా కొంచెం చిత్తశుద్ధి కూడా లేదు వాళ్ళకి. అంటే ఈ విధంగా జరిగింది, తప్పు మాదే అని పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వచ్చు కదా. అదే అలా అవ్వకుండా వాళ్ళు అక్కడి నుంచి మరింత వేగంగా ఏదైతే ఆ తప్పును తప్పించుకోవడానికి అక్కడి నుంచి విపరీతమైన స్పీడ్లో అక్కడి నుంచి పరుగులు తీశారు అదే కారులో. ఇదే క్రమంలో వాళ్ళు అదే స్పీడ్లో రాంగ్ రూట్లో వెళ్తున్న క్రమంలో దాదాపు ఇంకో 3 బైకులకు కూడా ఇదే చిన్నపాటి గాయాలు, ఇదే యాక్సిడెంట్లు అయినట్లుగా స్థానికులు అలాగే పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో వాళ్ళు దాదాపుగా 3 బైకులకి ఇలాగే ఢీకొన్నారు. అందులో ఒక ఆయన పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. ఆ మిగతా 2 కూడా తీవ్ర గాయాలైనట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతానికి స్థానిక హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స అందుతుంది. అయితే మరి పోలీసులు అయితే దీన్ని హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహేంద్ర వెహికల్ ఎవరు దాన్ని పోలీసులు దర్యాప్తు చేయగా ఆ చలాన్ల ప్రకారం ఆ సీసీటీవీ ఫుటేజ్లో బండి నెంబర్ని గుర్తించి దాని చలాన్ని చెక్ చేయగా అది హైదరాబాద్లోని బాబు గౌడ్కి సంబంధించిన వెహికల్గా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు దాదాపు 5 ఆ కారులో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కారుని వదిలేసి అక్కడ నుండి పరారైపోయినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఇలా హిట్ అండ్ రన్ కేసుగా వాళ్ళు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి మనం కూడా ఆలోచించాలి. పోలీసులు కానీ, వైద్యులు కానీ, మరి ఇంకా నిపుణులు కానీ ఎన్నిసార్లు చెప్పినా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అనుకున్నా అధిక ప్రాణాలు కూడా ఈ యాక్సిడెంట్లో పోతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని చెప్పినా ఎందుకు ఈ మారని వైఖరి, జనాల్లో ఎందుకు సరైన అవగాహన అనేది రాలేకపోతుంది? కుటుంబాలకు ఆధారాలను కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ యాక్సిడెంట్ల వల్ల. మరి పోలీసులు ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు? మరి అదేవిధంగా ఆ బాధిత కుటుంబానికి ఏ విధమైన న్యాయం జరుగుతుందో మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది.